అయితే గురుగారు ఈ మధ్య ఈ పరిహారాల పేరుతో కొంత పరిహాసాలు జరుగుతున్నాయి బయట. హ్మ్. అంటే బాగా ఖర్చు పెట్టించడం డబ్బులు. పరిహారాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చేసారు. ఆ! అసలేంటి ఒరిజినల్‌గా మంచి పరిహారాలంటే ఎట్లా ఉంటాయి? దాన్ని అసలు పరిహారాల సంగతి ఏంటి అసలు? పరిహారాలంటే గనకండి ఇప్పుడు ఒక శాంతి చేయించాలనుకోండి నక్షత్రానికి దేనికైనాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే దుప్పట్లు, బెడ్‌షీట్లు వీడికి కావాల్సినవన్నీ రాసేస్తున్నారు. అచ్చచ్చ! వీళ్ళకి ఇంట్లో కావాల్సిన ఇంట్లో సామాన్లు. కావాల్సినవన్నీ సామాన్లు రాసేస్తున్నారు. కరెక్ట్‌గా రాసినోడినేమో నమ్మట్లేదు వీళ్ళు. అవును. అవును. ఆహ్, వాళ్ళనుకుంటున్నారు ఇవేనేమో పరిహారాలనుకుంటున్నారు. ఎక్కువ సరుకులు రాసి, ఆ! ఎక్కువగా అక్కడ చూపించి, అక్కడ అమ్మో! ఇంతలా చేస్తే గాని అవ్వదేమో అని ఆ! ఈ ప్రజలు కూడా అలాగే అవును. ఎక్కువగా రాసేస్తే అయ్యో! ఏదో చేసేస్తున్నారు ఆయన అనుకుంటారు. ఆ! అదే ఏం అక్కర్లేదే మీ 4 ఆటలతో పోతుందను వీళ్ళు ఆ! కూడా నమ్మట్లేదు ప్రజలు అవును. కూడాను. ఈ గురువుగారికేం తెలీదేమో. ఏం తెలీదు ఈ 4 ఆటలతో పోతుందా అన్నట్లుగా ఉంది. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ రాస్తేనే పని కొంచెం జరుగుతుందన్నట్టుగా. ఇంట్లోకి గావాల్సిన వాళ్ళ ఆవిడని అడిగి, "ఏవే ఇవాళ మనకి ఏమేం గావాలి" అని అడిగా. అవన్నీ అలా కొంతమంది చాలా మంది చేస్తున్నారు. అవునా? కానీ అయ్యయ్యో! అదేంటంటే వీళ్ళకి కూడా ప్రజలు కూడా చేయించుకునే వాడికి కూడా అవన్నీ రాస్తే అయ్య బాబోయ్! అది. బోలెడన్ని రాశారు హ్మ్. పంతులు గారు. ఆయనకు బాగా తెలుసు. అది. ఈళ్ళు ఏం రాయలేదు. వీళ్ళకేం తెలీదు. తెలీదు. అలాగా. ఈ అంటే చిన్నగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు శాంతులవని, పూజలవని అవును. చాలా మంది బ్రాహ్మలు ఓకే. నిజంగా చెప్తే నమ్మరు. ఈ రోజున బ్రాహ్మడు నిజంగా చదువుకున్నోడు బాధపడుతున్నాడు. అవును. చదువు లేనోడే పైకొస్తున్నాడు. కరెక్ట్. ఇంకోటి వేదం గూడా ఎవరు చదవట్లేదుగా ఈ మధ్య. వేదం చదవట్లేదంటే అండి 12 సంవత్సరాలు వేదం చదువుతున్నాడు పాపం ఒక్క కుర్రాడిని. వేదం చదివి ఆడు 12 సంవత్సరాలు అంటే ఈయన్ని ఎలా లేదన్నా 5, 6 ఏళ్లలో అక్కడ పాఠశాలలో వేసేయాలి. వేసేసి ఈ తల్లిదండ్రులు వాడిని వదిలేసి అక్కడ కూర్చుంటున్నారు. హ్మ్. పాపం ఈడు 12 సంవత్సరాలు చదువుకొస్తున్నాడు. ఈలోగా స్మార్తం అంటే మామూలుగా పూజలు చేయించడం విధానం నేర్చుకోవడం అయితే గనుక 4 సంవత్సరాలే. ఈ స్మార్తం నేర్చుకుంటున్నారు 4 సంవత్సరాల్లో. ఆళ్ళు బయటకొచ్చేస్తున్నారు. ఈ స్మార్తం చదివిన వాడికి, వేదం చదివిన వాడికి ఒకటే గుర్తింపొస్తుంది బయట ఓకే. ప్రజల్లో. హ్మ్. అంటే ప్రజలకు వేదం చదివినోడెవరు, స్మార్తం చదివినోడెవరు అన్నది తెలీదు. తెలియక వేదం చదివినోడిని ఒకలాగా చూస్తున్నారు. స్మార్తం చదివినోడిని ఒకలాగే సార్ చూస్తున్నారు. నేను ఇంకోటి జూసాను. అయ్యగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, పలానా ఊరు నుంచి వచ్చానన్నారు. ఆ! అంటే ఇంకొక అయితే ఆయన ఒక అసిస్టెంట్‌ని పంపించాడు. ఇంకొక అయ్యగారిని పంపించాడు. ఆయన రాలేక ఆ! ఇంకొక ఆయనెవరనంటే టక్కున చెప్పేసారు ఆయన. "ఏదోలేండి పిల్లగాడు చదువుకోక చెడు తిరుగులు తిరుగుతుంటే నేనే పట్టుకొచ్చి పూజలవి నేర్పించాను" అని. అవును. అట్లాంటి వాళ్ళు కూడా చేయొచ్చా గురుగారు? ఇప్పుడు సగం సగం నేర్చుకుని, ఆ! సగం సగం ఊరికే తెలుసుకుని, అట్లా. తెలుసుకుని పూజలు చేయించేస్తున్నారు. అయితే పూర్తిగా చదువుకున్నోడినేమో తుంగలో తొక్కేస్తున్నారు. అది. వాళ్ళేమో పైకి రాలేకపోతున్నారు. అవును. అవును. ఈ సగం సగం కుర్రాడున్నాడు. బీఎస్సీ చదివాడు హ్మ్. కంప్యూటర్స్. సరిగ్గా ఉద్యోగం రాక ఏవో 4 మంత్రాలు నేర్చుకుని ఇప్పుడు గుళ్ళో చేస్తున్నాడు. ఆ! అలాగా వీడికి అదే గుర్తింపు వస్తుంది. ఏమి చదవనోడు బాగా చదువుకున్నోడికి అదే గుర్తింపు వస్తుంది. అవును. అయితే బ్రాహ్మడు అన్నవాడు ఎవరైనా సరే బ్రాహ్మడు అనేసరికల్లా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలని ప్రజలకి బాగా అవును. ఇది. అవును. అయితే మీరు ఏ వేదం చదువుకున్నారు ఏంటని దీనికి ఐడీ కార్డ్ ఏమి ఉండదు. అంతే గదా! అవును. అది. ఈ వేదం చదువుకున్నాడా, స్మార్థం చదువుకున్నాడా లేకపోతే ఇంకోటి చదువుకున్నాడు. వాడు బ్రాహ్మడంతే. అంతే. అయి కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న ప్రజలు ఈ విధానంలో అయితే గనక బ్రాహ్మడికి బాగా గుర్తింపుంది. బ్రాహ్మడికి గుర్తింపుంది కానీ గవర్నమెంట్‌లో గుర్తింపు లేదు వీళ్ళకి. బ్రాహ్మడికి. వేదం చదువుకుంటున్నారు పాపం. అవును. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కరెక్ట్. వాళ్ళేంటంటే వాళ్ళు కూడా ఇలాగ బయటకు పూజలకే రావాల్సొస్తుంది. అవును. ఈ స్మార్థం చదువుకున్నోడు పూజలు చేయించి, వేదం చదువుకున్నోడు పూజలు చేయించి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారాళ్ళు. అంతే గదా! కానీ వేదం 12 సంవత్సరాలు నేర్చుకుని, బా అంత కృషి చేసి బయటకొస్తున్నారంటే పిల్లలు అవును. చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. మొన్ననే ఒక పేపర్‌లో చూసాను నేను. ఒకే ఒక్క వేద పాఠశాల మన తెలుగు రాష్ట్రాలు తిరుపతిలో. ఆ! అది. అక్కడ మాత్రమే ప్రాపర్‌గా తయారయ్యి అక్కడున్న విద్యార్థులందరూ అయితే తిరుమలలో లేదంటే విదేశాలకెళ్ళిపోతున్నారంట. లేదు. అలాగా మామూలుగా ఇదే కానండి, టీటీడీ దేవస్థానంలో ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలందరూ కూడా దగ్గర దగ్గర 100 మందికి ఒక 1000 మంది, ఓ 1000 మంది విద్యార్థులు బయటకొచ్చారనుకోండి. ఆ! దాంట్లో ఎలా లేదన్నా గానీ ఉద్యోగాలు లేకుండా ఉన్నోళ్ళు అవునా? ఒక 80 మంది ఉంటున్నారు. ఓహ్! ఎవడో లక్కీగా ఏ అమెరికానో లేకపోతే ఏ రష్యాలోనో, ఏ జపాన్‌లోనో ఎవడికో తగులుతుంది తప్ప ఆ! అది. మామూలుగా ఉద్యోగాలైతే గనక ఏ దేవస్థానంలోనూ వాళ్ళకి ఉద్యోగాలైతే లేవు. ఓకే. ఇప్పుడు ఏ ఏ దేవస్థానంలో ఉద్యోగం వేయించాలన్నా సరే
డబ్బుతో కూడుకున్న పని అయిపోతుంది. ఇక్కడ కూడా లంచాలని లేకపోతే ఇంకోటని వచ్చేసినాయా? ఓకే. ఇవన్నీ కూడా ఏర్పడిపోతున్నాయి. దాని మీద ఇబ్బంది పడిపోతున్నాయి. అది కూడా ఇంకా గవర్నమెంట్ కూడా జాబులు ఏం తీయలేదు వీళ్ళకి. జాబులు తీస్తారేమో అని చూస్తున్నారు కానీ అప్పుడే దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా జాబులు తీసిన ప్రసక్తే లేదు. ఇంక పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎక్కడొకడు పౌరోహిత్యం చేయించడమే మొదలుపెట్టారు. ఎవరింటికి వెళ్ళినా సరే ఈ పౌరోహిత్యం చేయించేవాడు విధానం ఒకటే, వేదం చదువుకున్నవాడు విధానం ఒకలాగే చూస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. అందువల్ల ఏంటంటే ఈ వేదం ఇంత చదువుకున్నాం అని కొంచెం ఇంకొక సమస్య కూడా ఉన్నట్టుంది కదా గురుగారు, ఈ వేదం చదువుకుని ఇలా పెళ్లిళ్ళు కూడా సరిగ్గా అవట్లా. పెళ్ళిళ్ళు అవ్వట్లేదంటే అండి, ఇప్పుడు మనం అమ్మాయిలనేమో బాగా చదివిస్తున్నాం, తీరా చూస్తే వీళ్ళకేమో పంచి కట్టుకుంటే కానీ గడవదు. వీళ్ళేమో నేను బిఏ చదివాను, ఎంబీఏ చదివాను, పంచి కట్టుకున్నవాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నట్లుగా వీళ్ళకుంది. అందువల్ల ఏంటంటే ఈ వేదం ఇంత చదువుకున్నాం అని కొంచెం ఇంకొక సమస్య కూడా ఉన్నట్టుంది కదా గురుగారు, ఈ వేదం చదువుకుని ఇలా పెళ్లిళ్ళు కూడా సరిగ్గా అవట్లా. పెళ్ళిళ్ళు అవ్వట్లేదంటే అండి, ఇప్పుడు మనం అమ్మాయిలనేమో బాగా చదివిస్తున్నాం, తీరా చూస్తే వీళ్ళకేమో పంచి కట్టుకుంటే కానీ గడవదు. వీళ్ళేమో నేను బిఏ చదివాను, ఎంబీఏ చదివాను, పంచి కట్టుకున్నవాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నట్లుగా వీళ్ళకుంది. మనం అలాగే చూస్తే కనుక మనం చేసిన తప్పే అది. అవును, అది మానవ తప్పితమే కానీ భగవంతుడి తప్పితం కాదు. అంతే. అంటే ఒకానొక టైంలో ఆడపిల్ల ఉండకూడదని చెప్పి మనం స్కానింగ్ తీయించి మరీ పిల్లల్ని చంపేసుకున్నాం. అది ఏంట్రా అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది. పూర్వం మన వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు మనం అనుభవించవలసి వస్తుంది. మన పిల్లలకి సంబంధాలు చూసేసరికల్లా చాలా ఇబ్బంది పడే ఎఫెక్ట్ కనబడుతుంది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఓ తుఫాను వచ్చిందనుకోండి, ఆ తుఫాను గొడవ మనకు తగ్గేసరికి తుఫాను 1 గంటలో వచ్చి వెళ్ళిపోతుంది. దాని గొడవ మాత్రం తర్వాత ఆ కరెంట్ వేయించడం అని లేకపోతే చెట్లు నరికించడం అని ఇది 1 నెలల్లో 2 నెలలు పడుతుంది చూసారా. అలాగే ఎప్పుడో మన వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు పిల్లలకు చూపిస్తుంది. కరెక్ట్ రైట్ గురుగారు, మీరు దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు కలిసి ఉండరు, వాళ్ళకు ఇబ్బంది బ్రహ్మాండంగా ఉన్నారు కదండి వాళ్ళు. ఏమండి, ఇప్పుడు మనకు బయటికి ఎలా కనబడినా సరే ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవలు మొదలవుతున్నాయి. అవునా? ఇబ్బందులు పడుతున్నారు. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేదు. బయటికి ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుని బయటకు వచ్చామరా అంటే మళ్ళీ ఇదో ఇబ్బంది, మళ్ళీ కెమెరాలన్నీ మమ్మల్ని మూసేస్తాయి. జాగ్రత్తగా అలా సర్దుకుంటూ ఉన్నారు వాళ్ళు. అవునా? అదండి. ఏం గొడవ స్టార్ట్ అయింది అంటే మామూలుగా ఆస్తులని తగాదాలని ఏవోటి వస్తూ ఉంటాయండి, ఇంకా చిన్న చితకాను మొదలవడమే ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మొదలు.